హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే మన కిచెన్లో క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇలా గనక మీరు చేసినట్లయితే ఏ చెఫ్ పనికొస్తారు చెప్పండి మన రెసిపీ ముందు, అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. మన కర్రీకి ఒక సీక్రెట్ మసాలాని అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. ఒక బ్లెండర్లోకి 3 లవంగాలని, 1 ఇంచ్ దాల్చిన చెక్కని, 2 ఇంచుల అల్లం ముక్కల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేశాను. అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ధనియాలు వచ్చేసి నేను 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ గసాలా కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 4 చిల్లీస్ని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, పొటాటోస్ వచ్చేసి ఒక మీడియం సైజ్ 2 పొటాటోస్ తీసుకొని అలా నీళ్ళల్లో వేసుకున్నాను కట్ చేసుకొని. దానివల్ల పొటాటోస్ నల్లగా అవ్వవు. మీడియం క్యాలీఫ్లవర్ అండ్ 2 టొమాటోస్. ఇక్కడ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, చిల్లీస్ వేసాను. ఈ ఆనియన్స్, చిల్లీస్ అనేవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేగనివ్వాలండి. పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఆనియన్స్ని నేనైతే మగ్గనిస్తున్నాను. ఈ మాత్రం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పేస్ట్ చూసారు కదా, మంచిగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఈ పేస్ట్ ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలతో పాటు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి. పేస్ట్ మంచిగా వేగితేనే బాగుంటుంది. ఒక్క 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని పేస్ట్ అంతా మనం వేగనిచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ని మరీ చిన్నగా గిల్లుకోకండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం మీడియం సైజులో గిల్లుకుంటేనే మనకి బాగుంటుంది. చిన్నగా గిల్లుకుంటే ఏంటంటే ముక్కలన్నీ మగ్గిపోయి నుజ్జు నుజ్జు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని అయితే మగ్గనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత నేనైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాను. కాలీఫ్లవర్ ముక్కలు మన పేస్ట్ వేసాం కదా, అదంతా మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని పొటాటోని కూడా యాడ్ చేస్తున్నానండి. పొటాటోస్ కూడా అంతే, మరీ చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ పొటాటో కూడా వేసిన తర్వాత ఇంకొద్దిసేపు అయితే మనము మరలా మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల వరకైతే మళ్ళీ మనమైతే మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా డెలీషియస్గా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చికెన్, మటన్, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ కూర తిన్నారంటే ఏదో నాన్ వెజ్ కర్రీ తింటున్న ఫీల్ వస్తుంది, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ 5 నిమిషాలు అయిన తర్వాత నేను 2 టొమాటోస్ని కట్ చేసుకున్నాను చెప్పాను కదా, అవి కూడా యాడ్ చేసేసి ఇక్కడ రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మనకేంటంటే ఇంకా కూరగాయలు వేసినవన్నీ అయితే మంచిగా ఫాస్ట్గా మగ్గుతాయి. ఒకసారి మొత్తం కలుపుకొని మనమైతే ఇంకొక 5 నిమిషాల వరకు అయితే మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మన కర్రీని చూసినట్లయితే ఉప్పు వేయడం వల్ల మంచిగా కర్రీలో నుండి వాటర్ అనేది అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. కలిపేసుకొని నేనైతే ఇక్కడ రుచికి తగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం నేను ఇక్కడ ఎంత అని పర్టికులర్గా అయితే చెప్పట్లేదండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని మరలా మంచిగా కలిపేసుకొని అయితే మనం కూరని మగ్గనివ్వాలి. ఇంకేంటండి విశేషాలు, మీరేం చేస్తున్నారు ఏంటి ఈ వీడియో చూసే టైంకి నాకైతే కమెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ నా నుండి కావాలి అనుకుంటున్నారో నాకు కమెంట్స్లో చెప్తే నేనైతే డెఫినెట్గా వాటన్నిటిని పోస్ట్ చేస్తాను మన ఛానల్లో.
చూడండి 5 నిమిషాలు అయిన తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూసాను. ఆయిల్ అంతా పైకి తేలి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది మన కర్రీ. ఈ టైంలో నేనైతే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇందాక మనం ఆల్రెడీ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసైతే నేను మన కర్రీలో యాడ్ చేశాను. దీనివల్ల మనకి పొటాటో, మన కాలీఫ్లవర్ అనేది మంచిగా కుక్ అయ్యి మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. ఒక్క 5 నిమిషాలు తర్వాత చూసినట్లయితే ఇక్కడ మంచిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది. మీకు ఉప్పు, కారం అవన్నీ చూసుకొని మీరైతే ఇంకా ఆఫ్ చేసుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.